సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన, విభజన హామీల అమలుపై సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించి సహకారం అందించాలని కేంద్ర మంత్రుల్ని కోరబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ముఖ్య పథకాలు, అమలు పురోగతి, పాలనా తీరుపై అధిష్టానానికి ఆయన సమగ్ర నివేదిక అందించబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్ర పాలనాపరమైనటువంటి అంశాలు, జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన కొత్త వ్యూహాలపై ఈ పర్యటనలో లోతైన చర్చలు జరగనున్నాయి. గత కొద్ది నెలలుగా పెండింగ్ లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలు కూడా అధిష్టానం సమక్షంలో చర్చకు రాబోతున్నట్టుగా సమాచారం. దీంతో పాటు త్వరలోనే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీలో సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కేంద్ర నాయకత్వంతో చర్చించనున్నారు. ఒకవైపు ప్రభుత్వ పనితీరును మెరుగుపరుస్తూనే మరోవైపు పార్టీపై పట్టు బిగించే ద్విముఖ వ్యూహంతో రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.